భీమవరం రూరల్ మండలం చిన్నమిరం గ్రామంలో శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, పిల్లల భవిష్యత్తు కోసం జీవిత చరమాంకం వరకు తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తారని, ఇటువంటి వృద్ధాశ్రమాల్లో చేరేవారి సంఖ్య పెరగాలనుకోవడం సరైన ఆలోచన కాదని, చక్కని వాతావరణంలో వృద్ధుల సంక్షేమం కొరకు నిర్మించిన కళ్యాణ మండపం నిర్మాణం, ఆశ్రమ నిర్వహణ పట్ల దాతలను, నిర్వాహకులను అభినందించారు. ముఖ్య అతిథులుగా ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి వాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, మాజీ శాసనసభ్యులు పుప్పాల యేసుబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ చైర్మన్ కోటికలపూడి గోవిందరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చనమల చంద్రశేఖర్, టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి కరిదిండి వినోద్ వర్మ, భీమవరం హాస్పిటల్ ఎండీ డాక్టర్ గాదిరాజు గోపాలరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేయగా సంఘ గౌరవ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు స్వాగతం పలికి వేదికపై సంఘ కార్యకలాపాలు వివరించారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకట భీమరాజు, కనుమూరి గోపాలరాజు, కనుమూరి రామకృష్ణంరాజు, రిటైర్డ్ రైల్వే చీఫ్ ఇంజనీర్ మంతన వెంకట సీతారామరాజు, ఆనంద గ్రూప్ ఉద్దరాజు శ్రీనివాసరాజు, గాదిరాజు సుబ్బరాజు, చేకూరి ఝాన్సీలక్ష్మి, మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, ఇందుకూరి రామలింగరాజు, అల్లూరి సాయిదుర్గరాజు, గౌరవ అధ్యక్షులు భూపతిరాజు ఆనంద స్వరూపవర్మ, అధ్యక్షులు గొట్టుముక్కల కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు గొట్టుముక్కల జయహరిరాజు, గొట్టుముక్కల రామరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభకు వ్యాఖ్యాతగా డివిఎస్ చంద్రజీ వ్యవహరించారు.
तन्नो ज्योतिः प्रचोदयात्। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि पार्वतीपतये हर नमः महादेव गोविन्द। ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఒక నూతన భవనం ప్రారంభోత్సవం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక కమర్షియల్ ల్యాంగ్వేజ్ లో నిర్మించినటువంటి వ్యాపారం చేసేటువంటి సంస్థ. ఏదైతే వృద్ధుల ఆశ్రమాన్ని సరైనటువంటి పందాలో సక్రమైనటువంటి పద్ధతిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భవిష్యత్తులో దాని మనుగడ కొనసాగించాలి అంటే దానికి ఏదో ఒక ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన నిర్మించినటువంటి బాగుంది. నేను కూడా ఈ ప్రాంగణాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఈ భవనాన్ని చూసి ఎంత చక్కగా ఈ భవనం నిర్మించారు అంటే ఈ సందర్భంగా సహకరించినటువంటి దాతలకు కానీ నిర్మాణంలో కీలక పాత్ర ప్రవేశించినటువంటి వ్యక్తులు కానీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. ఎప్పుడో 1915 యోగేశ్వరానంద స్వామీజీ గారు ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత కాలంలో దాన్ని వృద్ధుల ఆశ్రమంగా మార్చి 2008 నుండి కూడా క్రియాశీలంగా పని చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని 10 మంది వృద్ధులతో ప్రారంభమైనటువంటి ఈ వృద్ధాశ్రమం ఈవేళ అధునాతన సౌకర్యాలు సమకూర్చుకుని 90 మందికి చేరింది అంటే ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ. అయితే ఇక్కడ సంఖ్య పెరగాలి అని మనం కోరుకోము. ఇదేమి పాఠశాల కాదు. విద్యార్థుల సంఖ్య పెరిగినట్టు వృద్ధాశ్రమంలో సంఖ్య పెరగడం అనేది ఒక చెడు సంస్కారానికి సాంప్రదాయానికి ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఇవాళ ప్రపంచం చిన్నదైంది. వృద్ధాశ్రమంలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక చెడు కాన్సెప్ట్ కూడా. ఒకప్పుడు మనకి ఒకే కొడుకోవచ్చు, లేకపోతే ఒకే అమ్మాయి అవ్వచ్చు, లేకపోతే సంతానం లేకపోవచ్చు. మన పిల్లలు మన కళ్ళెదురకుండా ఉపాధి ఉండేది. మన మండలంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో. ఇవాళ గ్లోబల్ ప్రపంచంలో ఎక్కడికి ఏ మూలకైనా కానీ పనిచేసుకునేటువంటి అవకాశాలు పెరిగిపోయి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడికైనా ఏ మూలకి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి అనేటువంటి ఆలోచన అది ఒకే. ఇంకోటి కళ్ళెదురుకున్న సంతానం ఉంది, సర్వ సౌకర్యాలు అనుభవిస్తూ భార్య బిడ్డలతో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేటువంటి సంస్థ రెండింటికి చాలా తేడా. అంటే ఎవరైతే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వారి తాలూకు బాధ్యతని మనం విస్మరిస్తున్నాం అనేటువంటి సంగతి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. తల్లి గర్భం నుండి బయటకు వచ్చి నుండి నీ ఆన్న పాలన చూస్తూ విద్యార్థులు నేర్పించి నువ్వు ఇద్దరికి వ్యక్తి అవ్వడానికి సర్వం త్యాగం చేసినటువంటి తల్లిదండ్రులని దగ్గరగా ఉండి కూడా భారమయ్యారనేటువంటి ఆలోచన. వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తే వారానికో 10 రోజులకో వెళ్ళి పళ్ళు పలహారాలు ఇచ్చేస్తే మన బాధ్యత తీరిపోతుందనే ఆలోచన కానీ సమాజంలో పెరిగిపోయింది అనేటువంటి విషయాన్ని సందర్భం. దీని నుండి మనంతా కూడా బయటకు రావాలి. ఏదైతే భారతీయ సంస్కృతి ఉన్నదో, హిందూ సంస్కృతి ఉన్నదో, ఆ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇవాళ సమాజం ముందుకు వెళ్తుంది. తల్లిదండ్రుల ఆఖరి వరకు కూడా దగ్గరుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి దుష్కరణాల మీద కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. వృద్ధాప్యం మనిషి వయసులో ఉన్నసేపు ఎవరికేమి తెలియదు. ఏదో రోజు మనం కూడా వృద్ధులా ఉంటాం. డబ్బు ఉంటే ఎలా చేయాలని మనసు కాదు, డబ్బు లేకపోతే ఎలా బతకాలని మనసు కాదు. ఎవడో కూడా ఈ ఒత్తిడి దూరంగా లేడనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఆయన దగ్గర ఒక 1000 కోట్లు ఉంది కదా, చాలా సుఖంగా ఉన్నాడు అనుకుంటే నీకన్నా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాడు అనేసి. కాబట్టి ఈ వృద్ధాప్యంలో వృద్ధుల్ని సంరక్షించడం అనేటువంటి బాధ్యత, వారిని చెడు మంచి భోగాలను చూసేటువంటి బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తుల్ని మనం ప్రత్యేకంగా నేనేమంటానంటే నీ చేతితో నీ తల్లికి ఒక పండు తీసుకెళ్లి ఇచ్చిన రోజున నువ్వు నీ తల్లి కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దాని విలువతో సమానం కాదనేటువంటి విషయాన్ని మనంతా కూడా వృద్ధాప్యం
అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాను. వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులను నువ్వు సాగలేని పరిస్థితుల్లో, నువ్వు సేవ చేయలేనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో నీ బిడ్డలు కూడా నిన్ను ఆదరించాలనేటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చిన్నప్పటి నుంచి ఏ వాతావరణంలో నీ బిడ్డలు పెరిగారో, నువ్వు నీ తల్లిదండ్రులు చూడలేదు అనేటువంటి వాస్తవాన్ని వారు గమనించారో, రాబోయేటువంటి కాలంలో ఈ పరిస్థితి కూడా అదేటువంటి ఒక వాస్తవాన్ని మనం గ్రహించినట్లయితే వృద్ధుల్ని ఆదరిస్తామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్తాను. వృద్ధుల ఆశ్రమం అంటే నాకు గౌరవం. ఆ విధంగా నేను కూడా భాగస్వామ్యం అయితే అది కూడా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టెస్ట్ సిఎస్ఆర్ నిధులు కొంత తీసుకొచ్చి ర్యాపిడ్ యాక్షన్ కూడా పంపించి తప్పనిసరిగా నేను రాబోయే రోజుల్లో ఈ ఆశ్రమం పట్ల నా బాధ్యత నిర్వహిస్తానని కూడా ఈ సందర్భంగా లేదో మన పెద్దలకి అన్నామో లేదో మర్చిపోయి ఇక్కడ సుఖంగా ఉంటుంది. నాకు ఆశ్చర్యంగా ఎంత ఆశ్చర్యం. మా బిడ్డలు ఏం చేస్తారు ఈ సృష్టిలో తల్లిదండ్రులు కూడా తన బిడ్డల కోసం అంటే దేశం కోసం బతుకుతాం, సమాజం కోసం బతుకుతాం, ప్రకృతి కోసం బతుకుతాం. కానీ బిడ్డలకి చూడటంతో ప్రాధాన్యత ధర్మం కూడా అటువంటి బిడ్డల్ని కనిపెట్టి చూస్తే అటువంటి బిడ్డలో తల్లి ఎక్కడుందో తెలియకుండా దేశంలో విదేశంలో అనేక అలల్లో అనేక కోట్లు మధ్య మునిగిపోయి కోట్లలో వీళ్ళు వదిలేసారంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఈ మోడల్ చూస్తే ఆ బిడ్డల సంగతి మర్చిపోయి వాళ్ళకి చేసిన సేవకి వాళ్ళ జనాన్ని అంత ఆధ్యాత్మికంగా కేవలం తల్లి పూర్తి చేయడం కాదు, యోగా చేస్తూ ఒక ప్రార్థన చేస్తూ ఒక ఆదర్శమైనటువంటి జీవితం ఆ విధంగా వాళ్ళకి స్వర్గానికి కానీ చనిపోయానికి ఎవరు స్వర్గం ఉంటాడో తెలియదు. కానీ మీరు ఆ పుస్తకాలకి స్వర్గదాశం చూపిస్తున్నారని నాకు అనిపిస్తారు. అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఆవిడ ఎప్పటి నుంచో సమాజంలో సేవ చేసుకుంటా. విశేషం ఏంటంటే నాకంటే ఆవిడ గౌరవం సంపాదించేసుకుంది. అది అంతా పాలిటిషన్ అంటే భారత కోవిడ్ని కూడా ఏడుస్తాడు రాజకీయ. అటువంటిది భగవంతుని దేవతలు చూసి ఆడకుండా బాగుతున్నాను. ఆవిడ పుణ్యమంతా ఇప్పుడు వరంగా చూసుకొని అలా ఆనందపడుతున్నాను. నాకేంటి ఈవిడ చూసి అలా కాలపడుతున్నాను, ఆయన చూసి అలా కాలపడుతున్నాను. రిజిస్ట్రేషన్ అయ్యి సుమారుగా 15 సంవత్సరాలు అయింది. అంత మునుపు కొంతమంది దీన్ని రన్ చేసినప్పటికీ కూడా అది సభ్యులుగా చేయలేకపోవడం వల్ల ఊరు పెద్దలందరూ కలిపి దీన్ని మళ్ళీ రివైటలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఊర్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి ఒక కమిటీ కింద ఫామ్ చేశారు. అది 210లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదే స్వామి యోగీశ్వరానందగిరి విశ్వశాంతి ఉత్తర సంక్షేమ సంఘం. ఈ సంక్షేమ సంఘం యాక్చువల్గా మనం మీరు స్టార్ట్ చేసేటప్పటికి 8 నుంచి 10 మంది ఉండేవారు. అటువంటిది తర్వాత దీనికి ఆ పరిస్థితుల్లో పాపరెడ్డి గారు, తర్వాత మన రాంబాబు గారు, చాలా మంది పెద్దలు ఏం చేశారంటే దీన్ని ఒక పద్ధతిని తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యవహరించడం జరిగింది. అప్పుడు శ్రీ గోపతరాజు ఆనంద స్వరూపారావు గారు నెలకి 10,000 ఇచ్చి వారి 10 మందిని కూడా పోషించినటువంటి వ్యక్తి ఆయన మర్చిపోతున్నారు. ఈ జీవనం ఎవరంటే ఆనంద స్వరూపారావు గారి వాస్తవానికి వారికి మా సంస్థ ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తున్నాను. యాక్చువల్గా ఇది స్టేజ్కి రావడానికి ఎంతో మంది సహకారం, అందులోనూ మినిస్టర్ గారు అయినటువంటి వర్మ గారు మాకు ఎంతో సహకారం అందించడానికి ఇది చేశారు, హామీ ఇచ్చారు. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఈ సోషల్ సర్వీస్ అనగానే అన్నపూర్ణమ్మ గారిని పేరు ఎక్కకపోతే అది పరిపూర్ణత రాదు. ఆ మాటకి అది సోషల్ సర్వీస్ అనే మాటకి